Today we are going to learning about associative property under division. If a comma b comma c belongs to Q, then a divided by b divided by c equals to a divided by b divided by c. The values of a, b, c is a equals to 1 by 2, b equals to 2 by 3, c equal to 3 by 4. ఇవే తీసుకోవాలా కాదు, మనం ఫస్ట్ అడిషన్ నుండి ఇవే తీసుకుంటున్నాం కాబట్టి డివిజన్ వరకు వాటినే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. 1 by 2 divided by 2 by 3 divided by 3 by 4. 1 by 2 divided by 2 by 3 divided by 3 by 4. 1 by 2 into divided by into గా మనకు రాసుకున్నప్పుడు దిస్ విల్ బి గెట్ రెసిప్రోకల్. ఈ 2 by 3 కాస్త 3 by 2 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బై, వి విల్ కన్వర్ట్ ఇంటూ మల్టిప్లికేషన్, దెన్ ఇట్ విల్ బి రెసిప్రోకల్. సో 3 by 4 ఇంటూ ఈజ్ అనేది 4 by 3గా మారిపోతుంది. నెక్స్ట్ 1 by 2 divided by 2 by 3 into 4 by 3. The reciprocal of 3 by 4 is 4 by 3. So 1 3s are 3, 2 2s are 4 into 4 by 3 equals to 1 by 2 divided by 2 4s are 8 by 3 3s are 9. But ikkada division symbol undi. When it will be ఇంటూగా అయినప్పుడు ఇట్ విల్ బి రెసిప్రోకల్. సో 8 by 9 కాస్త 9 by 8గా మారిపోతుంది. సో 4 గెట్స్ క్యాన్సల్, 4 గెట్స్ క్యాన్సల్, 3 గెట్స్ క్యాన్సల్. రిమైనింగ్ ఆన్సర్ ఈజ్ 1. హియర్ 9 1 is 9, 8 2s are 16. So 1 is not equals to 9 by 16. That means LHS is not equal to RHS. So associative property under division is not possible. మనకి అసోసియేటివ్ ప్రాపర్టీలో చూసినట్లయితే అడిషన్లో పాసిబుల్ అయింది, సబ్ట్రాక్షన్లో పాసిబుల్ అవ్వలేదు, మల్టిప్లికేషన్లో పాసిబుల్ అయ్యింది, డివిజన్లో పాసిబుల్ అవ్వలేదు అన్నమాట.